తగ్గాలి. నా పాయింట్, నా వ్యూ ఏంటంటే సార్ ఒక్క విషయం పుల్లారావు గారు, ఓకే అణు బాంబులకు సంబంధించి మరి ఆ కోడ్ ఎవరి దగ్గర ఉందో అంటే రష్యా అంశం కాకపోయినా సరే ముఖ్యంగా చైనా మీద ఒక భయం ఉంది. చైనా అందుకనే ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తున్నది. ఆల్రెడీ పాకిస్తాన్ ఒక భయంతో ఉంది, వాళ్ళ జోలికి కానీ వెళితే మేము ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి భారత్ని ఇండైరెక్ట్గా హెచ్చరిస్తుంది అని చెప్పి వస్తున్న వార్తల్లో నిజమేంత? అవ్వచ్చు, అంత అలా రాదు. చైనా భాష, చైనాకి భారతదేశంకి ఉన్న తేడా ఏంటంటే మనకి మన ప్రభుత్వాల్లో మొఘలు ఉండేవారు, రాజులు ఉండేవారు, బ్రిటిష్ వచ్చారు పోయారు, ఈ ప్రభుత్వం వచ్చింది. చైనా ప్రభుత్వం 1000 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నది, 500 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నది, ఇవాళ కూడా అలాగే ఉన్నది. ఆ రహస్యం ఒకే లీడర్ ఉంటాడు, ఎలక్ట్ అయినాడు, సమ్రాట్ లేకపోతే ప్రెసిడెంట్, ఆయన ఇష్టం వచ్చి చేయొచ్చు. చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తారు. విరోధం ఈవేళతో అయిపోయింది. 100 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు విరోధం తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు, మనతో జ్ఞాపకం ఉంటారు. వ్యక్తుల మీద ఆధారపడి ఉంటారు. చైనీస్ మేమే ప్రపంచానికి మధ్య రాజ్యం, మిడిల్ కింగ్డమ్, మా తర్వాతే ఎదవలు అందరూ అని వాళ్ళ ఫిలాసఫీ. కాబట్టి ఓపెన్గా థ్రెట్స్, చక్కటి మాటలు అన్నారు చెప్పాలంటే. పాకిస్తాన్కి వాళ్ళ సెక్యూరిటీకి కన్సర్న్స్ ఉన్నాయి, కానీ ఈ 2 దేశాలు ఇలా మందలకు వెళ్ళకూడదు, ఆప్ చేయాలి, శాంతి తేవాలి ప్రాంతానికి, ఆ మాట కూడా అన్నారు కదా. తర్వాత చైనా మీద కూడా ఇంకో రకంగా ఈ సమయంలో పెద్ద ప్రెషర్ ఉన్నది కదా. అమెరికా పెద్ద ప్రెషర్ తీసుకొస్తుంది కదా చైనా మీద ఆర్థిక వ్యవస్థలో. సో చైనాకి ఫ్రీగా లేదు బుర్ర, పెద్ద ప్రాబ్లం అమెరికా తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి వాళ్ళు ఇసురుకొని ఒక కోడి పుంజులాగా ముందలకు వచ్చేసి ఫైటింగ్ పుల్లులాగా వచ్చేది లేదు. కేర్ఫుల్గా ఇప్పుడు ఈ తగు వద్దు, భారతదేశంతో చైనా యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే చైనా పర్మిషన్ ఇవ్వాలి. చైనా ఇలాంటి సమయంలో చచ్చిదా ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి సమయంలో అమెరికా పూర్తి సపోర్ట్ భారతదేశానికి ఇస్తారు, చైనా నొక్కేది. చైనా ఇవ్వదు. ఆటలు ఎంతవరకు వచ్చినాయో చూడాలి. కానీ ఈ సమయం భారతదేశానికి మంచి ముహూర్తమా, మంచి సమయం ఆలోచిస్తే చైనాకి మాత్రం కాదు. సో అది వద్దు. మీరు చూడవలసింది ఏంటంటే మనం యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. మనం స్టార్ట్ చేయాలా, వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇంకొంచెం చిన్న పాయింట్ చెప్తున్నా, మన మిత్రులు కూడా వెయిట్ చేస్తున్నారు పేషెంట్గా మాట్లాడటానికి. ఈ 125 సంవత్సరాలు తీసుకోండి మీరు, 1900 నుంచి ఒక 500 యుద్ధాలు జరిగి ఉంటాయి, పెద్ద యుద్ధాలు. లెక్క ఊరికనే గూగుల్ నాలెడ్జ్ కాదు, నా మైండ్లో ఉన్నా చెప్తున్నా. గూగుల్ టకా కొట్టేస్తారు మన మిత్రులు, కొట్టి అక్కడే అన్నీ మీకు తెలియదు కదా, తెలుసు కదా. ఆ ఫ్యాక్ట్స్ వీక్స్ కాదు, నా మైండ్లోనే చెప్తున్నా. ఒక 500 యుద్ధాలు జరిగి ఉంటే ఎవరు స్టార్ట్ చేశారో యుద్ధం వాడు 90% ఓడిపోతాడు. ఓడిపోయినా అనుకున్నది అవ్వదు. సో చాలా కేర్ఫుల్గా దిగాలి. అంటే ఎవరు అన్నారు నాతో, మరి 62లో చైనా మనల్ని అటాక్ చేసి మనకి సైన్యమే లేదా, రోజు పోలీస్ వెళ్ళారు. ఎక్కడ? అస్సాంలో మలబార్ స్పెషల్ పోలీస్ స్వెట్టర్లు వేసుకుని వెళ్ళారు. మీకు తెలుసో తెలీదు, స్వెట్టర్లు వేసుకుని వెళ్ళారు. హిస్టరీ చెప్తారు పాపం. ఇక్కడ నీఫాలో, అరుణాచల్ ప్రదేశ్ వింటర్లో. సో ఆ రోజు మనకు కరెక్ట్ కాదు. చూడండి ఎక్కడ చూస్తా, చైనా వియట్నాం మీద అటాక్ చేసింది 79. ఒక్క మీకు బుద్ధి చెప్తామని వెళ్తే ఓడిచ్చేసింది వియట్నాం, 20,000 మంది చంపేసి. అంతవరకు ఎందుకు? రష్యా ఏమైంది యుక్రెయిన్లో, మీకు 15 రోజులు తీసేస్తామంటే ఏమైపోయారు? సెకండ్ వరల్డ్ వార్ జర్మనీ స్టార్ట్ అయ్యింది, ఏమైపోయారు? ఫస్ట్ వరల్డ్ వార్ టర్కీ, జపాన్, రష్యా స్టార్ట్ చేశారు, ఆస్ట్రియా, ఏమైపోయారు? అది సామ్రాజ్యాలు పోయినాయి. 500 సంవత్సరాలు ఉంటే రష్యన్ సామ్రాజ్యం, టర్కీ సుల్తాన్, ఆస్ట్రియా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కేర్ఫుల్గా వెళ్ళాలి. డిప్లొమసీని ఓడాలి, సైకాలజీ ఓడాలి. ఇవాళ జనరల్ పారిపోయారని పెద్ద పుకారు వచ్చింది కదా, ఆసిఫ్ మనీ. అది పారిపోలేదు, అక్కడే ఉన్నాడు. వాళ్ళు పెద్ద ఆస్తులు ఉంటాయి, అన్ని లూటర్లు అక్కడ అమెరికాలో, ఇంగ్లాండ్లో. వేసవకాలానికి వెళ్ళారు వాళ్ళ పిల్లలు వాళ్ళు, కానీ మనం పెద్ద ప్రోపగండా చేశాం, అది పారిపోయాడు. ఆర్మీ జనరల్ కోసమా? ఆర్మీ జనరల్ పారిపోలేదు, అక్కడే ఉన్నాడు. ఎక్కడ? పాకిస్తాన్లో ఉన్నారండి? ఏమ్మా, పాకిస్తాన్లోనే ఉన్నారా? ఉన్నాడు. వాడు మనకేంటంటే అదొక ప్రోపగండాగా జరిగింది, ప్రోపగండా స్టంట్ సోషల్ మీడియా మీద, దాని మీద. అది తప్పులేదు, వాళ్ళు చేస్తున్నారు, మన మీద చాలా చేస్తున్నారు.
కానీ యుద్ధం అనేది అంత ఈజీగా కాదు, కేర్ఫుల్గా చేయాలంట. కాదు, ఈ రెచ్చగొట్టే ధోరణిని ఎలా చూడాలి పుల్లారావు గారు? అసలు ఎందుకు ఇంతలా రెచ్చగొడుతున్నారు? వాళ్ళు గెల్లేరని తెలుసు, అంత శక్తి సామర్థ్యాలు లేవని తెలుసు, భారత్ తలుచుకుంటే తునాతునకలు అయిపోక తప్పదు అని తెలుసు. మరి ఎందుకు ఏంటి మేకపోతు గాంభీర్యం? గంభీరం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? భారత్ కొన్ని రోజులు ఏదో అదావి చేస్తారు, తగ్గిపోతారు. 2008లో బాంబేని అటాక్ చేశారు, ఏం చేశారు? తర్వాత ఇప్పుడు వెళ్ళి ఏమంటారు మనం 2 సార్లు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మీరు ఒక విషయం మర్చిపోయారు. మన పైలట్ని వాళ్ళు డౌన్ చేశారు కదా, అభినందన్ని. అప్పుడు థ్రెటన్ చేసి బయటకు తీసుకొచ్చారు మన ప్రభుత్వం. సో వాళ్ళతో ప్రిపేర్ ఉంటారు. మనం వెళితే వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకనే వాళ్ళు ఏంటి, మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు. ఒక 10 రోజులు ఆగితే ఫినిష్ అయిపోతుంది భారతదేశం, గాలిపోతుంది. తర్వాత రోజుకి యుద్ధం ఎంత ఖర్చు వస్తుంది అనుకుంటారు? సరదాగా అడుగుతున్నా, మీరు శ్రీరామ్ గారు చెప్పండి, నేనంటే నాకు ఎక్కువ తెలుసు కాదు. రోజుకి 25,000 50,000 కోట్లు కావాలి రోజుకి. 50,000 కోట్ల అండి? లేకపోతే ఒక స్టూడియో నడపటానికి ఎంత కావాలి రోజుకి? సరదాగా అడుగుతున్నా, ఒక స్టూడియో నడపాలంటే ఎంత కావాలి? లేకపోతే నేను పెట్టుకున్నదే టీవీ స్టేషన్, నేను బాగా మాట్లాడగలను కదా. సో 20,000 కోట్ల 50,000 కోట్ల ఎంత కావాలో మనం చెప్పలేం. ప్లేన్ మన కొత్త ప్లేన్ ఆర్డర్ చేయాలి, కొత్త గన్లు ఆర్డర్ చేయాలి. మనుషులు చచ్చిపోతూ ఉంటారు, పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, దేశంలో అంతా ఖరీదైపోతుంది, మోసం జరుగుతుంది. వార్ ప్రాఫిటియర్స్ అంటారు. ఏమంటారు? వార్ ప్రాఫిట్. యుద్ధం స్టార్ట్ చేయగానే భారతీయులే వ్యాపారస్తులు తినేస్తారు. డిఫెన్స్ ఇదంతా అంతే. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నుంచి, ఒక 1000 సంవత్సరాల క్రితం కాదు, 100 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగితే యూరోప్లో సాయంకాలం 2 పక్కల నుంచి 1000 మంది వచ్చి అన్ని ఏరుకునేవారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ పళ్ళు అన్ని పట్టుకుపోయేవారు. పొద్దునకి శవాలు మిగిలే, బట్టలు లేని శవాలు, బట్టలు లేని శవాలు మిగిలే. నెపోలియన్ యుద్ధాలేంటి, చైనీస్ ఏదైనా. ఇప్పుడేంటంటే కొంచెం దూరంగా ఉంటున్నారు కాబట్టి సోల్జర్స్ అవి కనపట్టలేదు మనకి తుపాకు. సో వారు సింపుల్ కాదు. 20,000 కోట్ల 15,000 కోట్ల ఎంత అవుతుందో సార్. మరి ఆర్థికంగా అసలు తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ ఉండదు కదండి. పాకిస్తాన్కి బ్రహ్మాండంగా చెక్కు రాసేవాడు ఉన్నాడు, చైనా. పాకిస్తాన్కి జనం చూసుకోక్కర్లేదు. పాకిస్తాన్ సైన్యం మీద ఆధారపడిన వాళ్ళు 50 లక్షల మంది, 1 కోటి మంది చూసుకుంటే చాలు వాళ్ళకి. మనం ఇక్కడ 140 కోట్లు చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి అది పెన్షన్ కావాలి. విధంలో అది అందరూ చచ్చిపోతున్నా అక్కడ నా పెన్షన్ ఇవ్వలేదే ప్రభుత్వం తిరుగుతాడు. నాకు ఫ్రీ బియ్యం కావాలి, ఫ్రీ స్కూల్ కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం రాకపోయినా నాకు డబ్బు ఇవ్వాలి. యాప్ చేస్తారో 2 నెలలు ఆప్ చేయమనంటే భారత ప్రజలు, త్యాగం చేయమనంటే. పాకిస్తాన్కి అదేం లేదు. ఆ సైన్యం, నేవీ 1 కోటి మంది ఉన్నారు. చైనా వాళ్ళు జీతాలు ఇస్తుంది. రోజుకి చైనా రోజుకు 50 కోట్లు 100 కోట్లు చైనా ఖర్చు పెడితే మనం 5,000 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. లోపలైపోతాం. అంటే మీరేమంటారు, యుద్ధానికి వెళ్ళకూడదా? మీరు ఎంతైనా వెళ్ళవుతారు, దానికి వెళ్ళమంటాను. జాగ్రత్తగా ప్రాక్టికల్గా వెళ్ళమంటున్నా, ఆలోచించి వెళ్ళమంటాను, కేర్ఫుల్గా వెళ్ళమంటాను. అది మన ఊరికి తెలుసు, తెలియదంతో లేదు, బాగా తెలుసు మన జనరల్స్కి. తర్వాత లాస్ట్ పాయింట్ అయితే, భారతదేశం పడకూర్చి యుద్ధాలు చేయలేదు. పడకూర్చి అంటే స్టూడియోలో కూర్చొని ఆయన కాల్ చేస్తా, ఈయన కాల్ చేస్తా, లేకపోతే నీ సంగతి ఏం తెలుసుకోం కాదు. భారతదేశం 1947 ఆగస్టు 15 నుంచి మన సైన్యం, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్, మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు యుద్ధంలో ఉంది. పాకిస్తాన్తో, శ్రీలంకతో, బర్మాతో, ఈశాన్యంలో, పంజాబ్, చైనాతో 1962లో 7,000 కిలోమీటర్ల మీద మనం 3-4 లక్షల సైనికులు ఉన్నారు. డైలీ వింటర్లో ఉంటున్నారు. అందువల్ల మనం బ్యాటిల్ టెస్టెడ్ ఆర్మీ అంటారు. ఏమంటారు? బ్యాటిల్ తెలుసు మన వాళ్ళకి. పాకిస్తాన్ కంటే ఎక్కువ తెలుసు, చైనా కంటే ఎక్కువ తెలుసు. చైనా ఒక యుద్ధం తప్పలాగింది అంతే, 79 వియత్నాంతో, తర్వాత పారిపోయింది. మనం ఆర్మీ రెడీగా ఉన్నారు, నేవీ రెడీగా ఉన్నారు,
ఎయిర్ ఫోర్స్ ఎందుకంటే మనం యుద్ధ పరిస్థితిలో 80 సంవత్సరాలు వచ్చి భారతదేశం సైన్యాలు ఉన్నారు. అందువల్ల టపాకాయలు పేలిస్తే పారిపోయేవాళ్ళు కాదు ఇది భారతదేశం. కానీ కేర్ఫుల్గా ఓడాలి. యుద్ధం అనేటప్పుడు టాక్టికల్గా చేయాలి. ఓ రోజు యుద్ధం చేసేసి 2 రోజులు చేసి మనం ఇతర దేశాల నుంచి ఆఫ్ చేసేయాలి. మనం వాళ్ళు డ్యామేజ్ చేసేసి గబగబ డ్యామేజ్ చేసేసి ఆఫ్ చేసి. సో ఇవన్నీ కేర్ఫుల్గా ఆలోచిస్తారు మన వాళ్ళు. ఓకే. సింపుల్ సొల్యూషన్. నన్ను అడిగితే ఫైనల్గా టెన్షన్ పెట్టి వాళ్ళని చంపడం బట్టి నీరు వదిలేద్దాం, కొంచెం నీరు వదిలేయటం, ఫ్లడ్ నీరులాగా వదిలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ నీరు వదలకపోతే డ్యాములు లేవు కదా, మొదలే పంపించేస్తే వేసవికాలం చూసుకున్నాం చిన్న డ్యాములతో ఆఫ్ చేసి నీరు వదిలేయటం, ఇస్తామని చెప్పటం, వాళ్ళకి బలోచిస్తాన్లో గొడవ చేయాలి. వాళ్ళ పేషెన్స్ను కూడా ఎరుగుతాం. మనం పేషెంట్గా ఉండాలి. మనం పేషెంట్గా లేకపోతే మరి భారతదేశం యుద్ధం చేయలేదు. ఎందుకంటే చైనా వెనకాల ఉన్నది. వాళ్ళకి చాలా దేశాలు ఆనందపడతారు. అమెరికా చెప్పలేను, యూరోప్ ఆనందపడతారు. భారతదేశం బాగా పెరిగింది. ఎవరు ఆనందపడరంటే చైనాతో ఎవరైతే యుద్ధ పరిస్థితిలో ఉన్నారో జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఆస్ట్రేలియా దగ్గర పెసిఫిక్లో ఉన్న వాళ్ళు మన మీద జాలి, మనం నిలబడాలని ఉంటారు. మిగతా వాళ్ళకి చూద్దాం తమాషా అనుకుంటున్నాం. ఓకే, రైట్. దుర్గా శ్రీరాములు గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి పరిస్థితి? పుల్లారావు గారు చాలా అంశాలు ఆయన వివరించారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఏ రకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు పాక్లో అసలు చాలా దారుణమైన దుస్థితి ఉన్నదట కదా, నీళ్ళ కోసమే కొట్టుకుంటున్నారట. పుల్లారావు గారికి అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు తెలిసి నాకు అన్ని తెలియదు, అన్ని తెలియదు, తెలిసి తెలియక చెప్పాను. సగం తప్పులో వచ్చు. అయ్యయ్యో, పుల్లారావు గారు చెప్పినవన్నీ వాస్తవాలు అయినా కూడా నేనేమంటానంటే నభ్రూయాత్ సత్యం అప్రియం, నభ్రూయాత్ సత్యం అప్రియం. ఈ రోజు భారతదేశం ఉన్న పరిస్థితుల్లో, ఈ రోజు భారతదేశంలో ఉన్న మైండ్ సెట్ పరిస్థితుల్లో నభ్రూయాత్ సత్యం అప్రియం. ఇంకొంచెం టైం ఉంది. మనం ఈ దౌత్యపరంగా మాత్రమే వెళ్ళాలి అంటానికి ఇంకొంచెం టైం ఉంది. మనం మొదటి రోజు నుంచే దౌత్యపరంగానే మనం వెళ్ళాలి అంటే కనుక చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందువల్ల ఏమంటే ఈ రోజున్న మైండ్ సెట్ ని మనం ఆలోచించడం కూడా చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే మనం అసలు ఈ రోజు కొత్తగా చెప్పేదే ఉంది, దౌత్యపరంగా మనం వెళ్ళాలి, దౌత్యపరంగానే మనం మాట్లాడాలి అని ఈ రోజు కొత్తగా చెప్పేదే ఉంది. ఎప్పటి నుంచో మనం చేస్తున్నది అదే కదా. బాంబే మీద వచ్చి దాడులు చేశారు, ఏం చేసాం మనం? మళ్ళీ దౌత్యపరంగానే మాట్లాడుతూ కూర్చున్నాం. మళ్ళీ పార్లమెంట్ మీద దాడి చేశారు, ఏం చేశారు మనం? దౌత్యపరంగానే చేస్తూ కూర్చున్నాం. ఇప్పుడు బాలకోట్ తర్వాత ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఈ రోజు జరిగింది, మన హిందువుల ముస్లింల అడిగి మరీ చంపేశారు. ఏమి చేయొద్దు మనం? మళ్ళీ దౌత్యపరంగానే మనం మాట్లాడుకుందాం అంటే ప్రజలు హర్షించరు, ప్రజలు హర్షించరు. ప్రజలు ఒక నాయకత్వాన్ని ఎన్నుకున్నారు అంటే ఆ నాయకత్వం మీద చాలా చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. యుద్ధం చేయమనే కాదు, చేస్తున్నంత పని చేయొచ్చు. యుద్ధం చెయ్యకపోయినా కూడా చేసినంత పని చేయొచ్చు. ఆ చేసినంత పని చేసే కార్యక్రమం చేయనిద్దాం మనం ముందుగా. ఎందుకంటే మనం ముందే దౌత్యపరంగానే మాట్లాడడం కన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తానే అనౌన్స్ చేసింది, ఆల్రెడీ ఇండియా యుద్ధాన్ని ప్రకటించేసినట్టే అని చెప్పి. ఎప్పుడైతే మనం సింధు నదీ జలాలను ఆపేసామో ఇప్పుడు దాకా ఎవ్వరు ఇన్ని ప్రభుత్వాలు చేయని పని ఇప్పుడు మనం చేసేసాం ఆల్రెడీ. సింధు నది నీళ్ళని ఎప్పుడైతే మనం ఆపేస్తున్నామని చెప్పామో యుద్ధాన్ని ప్రకటించినట్టే అని చెప్పి పాకిస్తాన్ చెప్పేసింది. ఇవాళ మళ్ళీ మనం పాకిస్తాన్తో మనం యుద్ధం చెయ్యాలా వద్దా